వెల్కమ్ టు ట్రీ మీడియా డివోషనల్. అంకెల్లో అదృష్టం కార్యక్రమానికి స్వాగతం. మీ జాతకం పరంగా నేమ్ కరెక్షన్ ఎలా చేసుకోవాలి, చేసుకున్న తర్వాత ఎలాంటి ఫలితాలు ఉంటాయని తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు వాస్తు సంఖ్యాశాస్త్ర నిపుణులు నర్రా రామకృష్ణ చౌదరి గారు. గురుగారు నమస్కారం. నమస్తే. గురుగారు, అంకెల్లో అదృష్టం కార్యక్రమం ద్వారా మనం న్యూమరాలజీకి సంబంధించి బర్త్ నెంబర్, డెస్టినీ నెంబర్ గురించి మాట్లాడుకున్నాము. మరి బర్త్ నెంబర్ 4, డెస్టినీ నెంబర్ 7 ఈ కాంబినేషన్ వాళ్ళకి ఎలా ఉంటుంది? ఇది వచ్చేసరికి రాహు కేతు ఉంటారమ్మా. రాహు కేతు ప్రభావం ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి. మనకి మామూలుగా జనరల్గా ఏదైనా రాహు కేతు దోషం ఉన్నప్పుడు శ్రీకాళహస్తి వెళ్ళి చేయించుకోమని చెప్తుంటారు. అట్లానే వీళ్ళకి కూడా అప్పుడప్పుడు రాహు కేతుకు సంబంధించింది చేయించుకోవాలి. అది పేరు బాగున్నా, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా, న్యూమరాలజీ ప్రకారంగా అంతా సవ్యంగా ఉన్నా కానీ అప్పుడప్పుడు వీళ్ళు చేయించుకుంటే బాగుంటుంది. రాహు కేతు చెప్పని చేయించుకోవాలి. ఎందుకంటే కేతు ఏం చేస్తుంటాడంటే కొంచెం ఆత్మజ్ఞానం ఎక్కువ ఉంటుంది వీళ్ళ దగ్గర. ఆధ్యాత్మిక పరంగా ఆత్మజ్ఞానం అంటారు దాన్ని. ఎదుటి వాళ్ళకి అర్థం కాదు, వాళ్ళ ఆలోచనలు అర్థం కావు. అంతా ఎలా ఉంటారంటే ఒక వేదాంత ధోరణిలో ఉంటారు వాళ్ళు. మామూలు కామన్ మ్యాన్కి అలా ఉండటం అనేది ఇబ్బందికరంగా ఉంటుంది. వీళ్ళకి కూడా ఇబ్బందికరంగా ఉంటుంది. ఇలా ఉండే వాళ్ళకి కూడా మామూలుగా అందరితో కలిసి మాట్లాడలేరు, అన్ని రకాలుగా మాట్లాడలేరు. అన్ని రకాలుగా ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ చేస్తుంటారు కొంతమంది. వీళ్ళకి ఎలా ఉంటుందంటే వీడు మరీ ఎంత చండాలంగా, ఎంత చిన్నగా, అంటే వీడి దృష్టి ఎలా ఉంటుందంటే ఒక ఎల్కేజీ పిల్లలాగా చూస్తుంటారు ఎదుటి వాళ్ళని. ఈ ఆత్మజ్ఞానం ఉన్న వాళ్ళకి ఎక్కువగా. కాకపోతే ఏంటంటే వాళ్ళకి ఎంతవరకు ఉపయోగించుకుంటారు ఆ జ్ఞానాన్ని వాళ్ళ వ్యక్తిగతమైన జీవితానికి, వాళ్ళ ఎదుగుదలకి, వాళ్ళ వృత్తి ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో వాళ్ళకి అంటే గ్రోత్కి, ఫైనాన్షియల్గా కానీ అన్ని రకాలుగా అనేది వాళ్ళు పిలిపించుకునే పేరుని బట్టి ఉంటుంది అన్నమాట. ఇది మెయిన్ ఏంటంటే నాకు తెలిసిన ఒక అతను ఎట్లా ఉంటుంది, ఒక రకంగా చెప్పాలంటే డాక్టర్ చదివి మెడికల్ షాప్ పెట్టుకుంటే ఎట్లా చెప్పండి, అలా ఉంటుంది. ఓకే, పేరు బాగాలేనప్పుడు. అంటే విషయం వచ్చేసరికి చాలా ఉంటుంది, కానీ దాన్ని యూజ్ చేసుకోవటం దాన్ని బట్టి ఉంటుంది అనమాట. అట్లా ఒక అతను బాగా మంచి ఇదే మన వ్యాపారాలు చేయాలని చూశాడు. ఏదో కొంచెం దెబ్బతిన్నాడు. తర్వాత చివరికి ఏమైందంటే ఒక వెయిటర్గా జాయిన్ అయ్యాడు. ఒక మామూలు హోటల్లో వెయిటర్స్ ఉంటారు కదా, అలా వెయిటర్గా జాయిన్ అయ్యాడు. జాయిన్ అయినప్పుడు మనం ఎప్పుడు ఆ హోటల్కి వెళ్తూ ఉంటుంటాం. కాకపోతే అలా అతను ఎలా ఉంటాడంటే, మనం రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు జనరల్గా ఏమంటారంటే మనకు వెయిటర్ కానీ ఎవరన్నా మేనేజర్ కానీ సూపర్వైజర్ కానీ వచ్చినప్పుడు చాలా ఇదిగా కనిపిస్తారు, మనం అడగటం కానీ అంత ఏదన్నా కానీ రిక్వెస్ట్కి. ఇతను ఎలా ఉంటుందంటే అతను మొహం చూస్తేనే అట్లా అది ఏదో ఉన్నట్టు ఉంటుంది, అడుగుతున్నాడు. అహంకారంగా కూడా అనిపిస్తుంది చూసే వాళ్ళకి, సరిగ్గా మనకు రెస్పెక్ట్ ఇవ్వట్లేదని కూడా అనిపించింది. అతను ఏదంటే అతని తత్వం అలా ఉంటుంది అనమాట. సరే మనతో ఒకసారి పరిచయం అవ్వటం, అట్లా మాట్లాడటం, సరే ఇట్లా నేను కూడా ఇట్లా చేద్దాం అనుకుంటున్నాను, నాకు ఇట్లా ఇంట్లో ఇబ్బందికరంగా ఉంటుంది. ఎందుకంటే ఇంట్లో కూడా గొడవలు ఎక్కువ. ఇతను కూడా ఎందుకు చేశారంటే అక్కడ ఇంట్లో బాగా తట్టుకోలేకనే అక్కడ చేరాడు. అతనికి ఇష్టం లేదు చేయటం, అతని ఆలోచనలు వేరుగా ఉంటాయి. ఇంట్లో గొడవలు, ఫ్యామిలీ చెప్పాడు నాకు, పర్సనల్గా కూడా చెప్పేవాడు. అసలు మ్యారేజ్ ఎందుకు చేసుకున్నావు అంటప్పుడు, నువ్వు చేసుకోకుంటున్నాడు బాగుండేది కదా, మా గొంతు పోయటం ఎందుకు, పిల్లల గొంతు పోయటం ఎందుకు అని చెప్పేసి, అంటే ఒక రెస్పెక్ట్ లేని విధంగా తయారైపోతారు వీళ్ళు. ఇక బలవంతంగా ఏదో ఒక జాబ్ చేయాలని చెప్పేసి ఒక హోటల్లో వెయిటర్గా చేశాడు. తర్వాత మనకి న్యూమరాలజీ ప్రకారంగా మనం కొంచెం కరెక్షన్ చేసిన తర్వాత అతనికి ఏమేమి ఇష్టం అంటే బాగా కంప్యూటర్ ఫీల్డ్ ఇవన్నీ ఇష్టం. అంటే చదివాడు, డిగ్రీ దాకా చదువుకున్నాడు, కంప్యూటర్స్ ఇవన్నీ ఇష్టం. సరే చిన్నగా ఒక ఇన్స్టిట్యూట్ పెట్టుకోవాలని చెప్పి వచ్చాడు నా దగ్గరికి. ఆ ఇన్స్టిట్యూట్ కూడా నేనే పేరు పెట్టాను, ఓపెనింగ్ కూడా వెళ్ళాము. సరే చిన్నగా ఇన్స్టిట్యూట్ పెట్టుకొని, అది జరిగి కూడా చాలా అవుతుంది, కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ పెట్టుకున్నాడు. ఇప్పుడు కొంచెం తగ్గినాయి, కానీ ఇంతకుముందు బాగానే ఉండే కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ అంతా కూడా బాగా సంపాదించాడు. సంపాదించిన ఆ తత్వం ఎక్కడికి పోదు, ఆ కేతు ఉన్న తత్వం ఎక్కడికి పోదు. ఇంట్లో సంబంధించిన చిన్న గొడవలు వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఎప్పుడైనా ఒక రిలేషన్ అనేది బాగుండాలంటే ఒకరు ఎక్కువ ఒకరు తక్కువగా ఉంటున్నప్పుడు రిలేషన్ బాగుంటుంది, ఇద్దరు సమానంగా ఉంటున్నప్పుడు ఇబ్బంది అవుద్ది. ఎందుకంటే వాళ్ళ మిస్సెస్ డెస్టినీ నెంబర్లో కూడా వాళ్ళకు కూడా కొంచెం ఇబ్బందికరమైనది ఉంది వీళ్ళ కాంబినేషన్ వచ్చేసరికి. అట్లా ఫ్యామిలీ పరంగా డిస్టర్బ్ అవుతూ ఉంటుంటాడు, కానీ ఇప్పుడు కూడా సరే అలా నెట్టుకుంటూ వస్తూ ఉంటాడు. ఫైనాన్షియల్గా ప్లస్ మానసికంగా కూడా కొంచెం వరకు స్టెబిలిటీ అయిపోయాడు, చదివించుకుంటూ అట్లా ఉంటున్నాడు. అంటే ఈ కేతుకు సంబంధించిన విధానం అలా ఉంటుందన్నమాట. చూడటానికి వీళ్ళేమో ఆత్మాభిమానం, ఆత్మవిశ్వాసంతో ఉంటారు, ఎదుటి వాళ్ళకేమో కొంచెం గర్వంగా, అహంకారంగా ఉన్నట్టు ఉంటారు. పేరు ఇంకా బాగాలేనప్పుడు ఇంకా కొంచెం ఎక్కువ ఇబ్బందిగా ఉంటుంది అనమాట. సో మరి ఈ కాంబినేషన్ ఉన్న వాళ్ళు రాహుకేతు ఎఫెక్ట్ ఉంటుంది అని చెప్పారు. పూజ చేయించుకోవాలి. పెళ్లికి సంబంధించి ఏమన్నా, పెళ్లికి వచ్చేసరికి మనకి వీళ్ళు పెళ్లి విషయం చాలా జాగ్రత్త తీసుకోవాలి.
ఓకే. ఎందుకంటే వీళ్ళు మనం చెప్పుకున్నాం కదా 4, 13, 22, 31 ఈ డేట్లో మ్యారేజ్ చేసుకోకూడదు. అదేవిధంగా 8, 17, 26 డేట్లు, 4 అదే 5, 23, 14 ఈ డేట్లో కూడా మ్యారేజ్ చేసుకోకూడదు. ఓకే. అంటే మ్యారేజ్ వచ్చేసరికి ఒక పక్క లైఫ్లోనే కొంచెం తేడాగా ఉంటున్నప్పుడు మ్యారేజ్ డేట్ కూడా తేడా పడిందంటే కొంచెం బ్లాస్ట్ ఇబ్బందులు అయిపోయింది అనమాట. ఎక్కువైపోతాయి. బ్లాస్ట్ అయిపోయింది ఇద్దరికి. ఓకే. అది సో వీళ్ళు మామూలుగా తీసుకోవాల్సింది ఏంటంటే రాహుకేతు జపం చేయించుకోవాలి, పూజ చేయించుకోవాలి. చేయించుకోవాలి. కొంచెం లక్కీ నెంబర్స్ అన్లక్కీ నెంబర్స్ తెలుసుకొని ఏదైనా కార్యక్రమాలు చేసేటప్పుడు కానీ డేట్లో సమయం చూసుకొని చేసుకుంటూ ఉండాలి. ధన్యవాదాలు.